సినీ నటుడిగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ తండ్రి నుంచి వారసత్వ రాజకీయాలు చేసే క్రమంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని మింగేసిన వైఎస్ జగన్ ఎక్కడ? అవును, చాలా తేడా ఉంది. అక్రమాస్తుల కేసులో A1 నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విదేశీ ప్రయాణాలు చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టు అనుమతి అవసరం. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు కదా. జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూనే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ పవన్ కళ్యాణ్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ హీట్ వేవ్ అలా కొనసాగుతూనే ఉంది. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వ్యక్తిగత హోదాలో చేసిన సాయం ఏంటి? పోనీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాష్ట్రానికి వ్యక్తిగతంగా ఆయన ఏమైనా సాయం చేశారా? అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో రైతు కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్. అది తన వ్యక్తిగత సంపాదన నుంచి. పవన్ కళ్యాణ్ చేసిన ఆ మహాయజ్ఞంలో చిరంజీవితో పాటు అభిమానులు కొంతమేర పాలుపంచుకున్న మాట వాస్తవం. ఇటీవల విజయవాడలో వరదలు సంభవిస్తే ఆ వరద బాధితులను ఆదుకునేందుకు కోట్లాది రూపాయల ఆర్థిక సాయం వ్యక్తిగత హోదాలో అందించారు పవన్ కళ్యాణ్. సుమారు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల సాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హోదాలో అందించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్కూళ్లలో తాగునీటి సమస్యను పరిష్కరించడం దగ్గర నుంచి రోడ్లు, ఆసుపత్రులు వాట్ నాట్ మోడల్ నియోజకవర్గంగా మారుతోంది పిఠాపురం. కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత చిత్తశుద్ధితో చేపట్టారు. జగనన్న చిక్కి, జగనన్న విద్యా కానుక, జగనన్న మట్టి, జగనన్న మశానం, ఇలా జగన్ సొంత పేర్లు పెట్టుకుని పబ్లిసిటీ పరిపాలన చేశారు 5 ఏళ్ల పాటు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో తన పేరుతో కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రత్యేక వెసులుబాటు కలిగి ఉన్న ఆ పబ్లిసిటీ స్టంట్స్ జోలికి వెళ్లడం లేదు. బదులుగా డొక్కా సీతమ్మ వంటి ప్రముఖుల పేర్లను పెట్టిస్తున్నారు ఆయా సంక్షేమ పథకాలకి. క్యాంపు కార్యాలయాన్ని కూడా పార్టీ కార్యాలయంలోకి మార్చుకొని సొంత ఖర్చుతోనే ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ ఏం చేశారో తెలుసు కదా. క్యాంపు కార్యాలయం పేరుతో తన ఇంటికి కోట్లాది రూపాయల ప్రజాధనంతో మెరుగులు దిద్దించుకున్నారు. ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసిన వైఎస్ జగన్ తనది ఎమ్మెల్యే హోదా అని, తాను పులివెందుల ఎమ్మెల్యేనని చెప్పుకోవాలనుకుంటే ముందు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎమ్మెల్యే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేనట్లే. బయటకు చెప్పాలంటే అక్కసు, అసూయ. అసలు జగన్మోహన్ రెడ్డితో పవన్ కళ్యాణ్కి పోలికేంటి? పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్.